ఇక్కడి నుంచి ఫస్ట్ ఏంటా నమస్కారం. నీ పేరేంటా? నా పేరు రాముడు సార్. రాముడు, నువ్వేం చేస్తావమ్మా? నేను టూర్ గైడ్గా పనిచేస్తాను సార్. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తాను సార్. ఏంటి రాముడు, ఏంటి ఇక్కడ సార్ ఇక్కడ టూర్ గైడ్ అంటున్నావు కాబట్టి ఎట్లా చేస్తున్నావు ఏంటి? అంటే వచ్చే పర్యాటకులు దీన్ని హిస్టరీ చెప్పుకుంటూ చెప్తాను సార్. ఇక్కడ మెయిన్గా పోర్ట్ కట్టడానికి కారణం వచ్చేసి ఈ పెన్నా రివర్ సార్. ఈ రివర్ వచ్చేసి న్యాచురల్గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది సార్. ఇది పోర్టుకు 3 భాగాలుగా ఉంది సార్. ఎవరిని శత్రువు రావాలంటే ముందు పక్క నుంచి రావాల్సింది సార్. అంటే బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు. శత్రువు ఎలాంటి ముందుకొని ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ కోట ఏర్పాటు చేస్తున్నారు సార్. దీన్ని గండి కోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండ ఈ కొండ మధ్య వ్యాలీని గండి అంటారు సార్. పైన పోర్ట్ ఉంది కాబట్టి కోట సార్, గండి కోట. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్. ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ ట్యాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్. కోట లోపల వచ్చేసి ఒక 20 బావులు ఉన్నాయి సార్. మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్. మళ్ళీ ఫైనల్లో వచ్చేసి మళ్ళీ వెన్న రివర్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కట్టారు ఇది సార్? ఇక్కడ వచ్చేసి 1104లో కళ్యాణ చాళుక్యులైన వాళ్ళ సామంతులు కాకరాజు సార్ ఏర్పాటు చేసినారు సార్. మళ్ళీ తర్వాత కొన్నాళ్ళు రెడ్డి రాజులు, మళ్ళీ మట్టి రాజులు, హరిహర బుక్కరాయలు, మళ్ళీ విజయనగర్ వాళ్ళు, మళ్ళీ 1652లో హైదరాబాద్ మ్యూజియం కుతుబ్ షా టైంలో మసీద్ ఏర్పాటు చేసినారు సార్. ఇక్కడ వాళ్ళ టైంలో కూడా ఇక్కడ వాళ్ళ కంట్రోల్లో కంట్రోల్ సార్ 1652లో సార్. మళ్ళీ 17వ శతాబ్దం వచ్చిన తర్వాత కడప నవాబు 2,50,000 తీసుకొని దీన్ని స్వాధీనపరుచుకున్నాను. అంటే మీరు అక్కడ నుంచి అంత దూరం నుంచి వెళ్ళలేదు కదా, ఇక్కడ నేను చేస్తాను చెప్పేసి ఇలా చేసుకున్నాను. వేరియస్ రాజులంతా ఇది చేశారు. గుడ్. ఇంకా నమస్కారం సార్. నమస్కారం. నువ్వేంటమ్మా? నా పేరు జశ్వంత్. నేను ఇక్కడ గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. నా తిరుపతి. సో మీరు చదువుకున్న స్కూల్లోనే చదువుకున్నాను నేను. గుడ్. మన స్కూల్లో ఇప్పటికి కూడా మీ ఫోటో అలాగే ఉంది ప్రిన్సిపల్ రూమ్ ముందర. అందరూ బాగున్నారా? చాలా బాగున్నారు సార్. క్వాలిటీ బాగుంది అక్కడ? చాలా మెరుగుపడింది సార్, చాలా బాగుంది. ఇప్పుడు రీసెంట్ గానే వెళ్ళి కలిసి వచ్చాం గెట్ టుగెదర్. ఎప్పుడు పాస్ అయ్యాను? 10th క్లాస్ 2011లో పాస్ అయ్యాను సార్. దాని తర్వాత మీరు ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్పిడిషన్ లో భాగంగా మౌంటైనరింగ్ పర్స్యూ చేశాను. దాంట్లో ఇప్పుడు నువ్వు ఏంటి వెంచర్ టూరిజంలో ఏమేం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావు ఇక్కడ? ఇక్కడ 7 years నుంచి గండికోటలో వర్క్ చేస్తున్నాను సార్. అడ్వెంచర్ లో 9 years నుంచి. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇక్కడ 14 people వరకు ఉన్నారు సార్. 40 వరకు ఉన్నారు. ఓన్లీ 2 మాత్రమే పర్మనెంట్ స్టాఫ్, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళం. మిగిలిన వాళ్ళంతా లోకల్లోనే ట్రైన్ చేసి ఆ యూత్కి ఇక్కడ ఉపాధి కల్పించడం జరిగింది సార్. వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ నేను చూసుకుంటాను. అండ్ ఈ అడ్వెంచర్ యాక్టివిటీస్ లో సేఫ్టీకి సంబంధించినవి కూడా నేను చూసుకుంటాను. మాట్లాడుతూ పోతానని చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ హార్సెసా? గండికోటలోనే హార్స్ స్టేబుల్ చూసారు. నేను అప్పుడు ఉన్నప్పుడే స్టార్ట్ చేసాం. మీరు ఎంతవరకు చేశారు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు 5 horses ఉన్నాయి సార్ ఇక్కడ. 5 ఉన్నాయి. అవును సార్. సో వచ్చేసి టూరిస్ట్లకు వచ్చేసి మనము లోకల్గా అక్కడే జాయ్ రైడ్ అని 100 rupees ఛార్జ్ చేస్తాం సార్. సో మిగతా 800 rupees అని ట్రైల్ రైడ్ సార్. డిఫరెంట్ స్పాట్స్ లోపల వ్యూ పాయింట్, ఫోర్ట్, ఇట్లా లేక్ వ్యూ ఇదంతా కూడా తీసుకొని 1.5 గంట తిప్పుతాం సార్. 1.5 గంట తిప్పి ఎంత? 800 rupees. 800 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు ఇప్పుడు రోజు? ఇప్పుడు యాక్చువల్ సీజన్లో సెప్టెంబర్ నుంచి మంచి సీజన్ ఉంటుంది సార్. ఫిబ్రవరి వరకు రోజుకు ఒక 30 మంది దాకా వస్తారు సార్. ఇప్పుడు ఇది ఒక పెద్ద మంచి ఈవెంట్. ఇవి అంటే హార్సెస్ చాలా ఇష్టపడతారు. ఇంకా రాను రాను కూడా ఇది వస్తుంది. గుడ్. ఇప్పుడు వెంచర్ టూరిజం ట్రాయా ఇంకొక నిమిషం. ఇప్పుడు నువ్వు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దు చెప్తాను. ఇంకొకటి, నువ్వు గైడ్ కింద ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగావు ఇక్కడ? సార్ ఇక్కడ ఒక వారానికి వచ్చేసి 2,000 మంది 3,000 మంది వస్తారు సార్. ఎన్ని భాషల్లో మీరు చేయగలుగుతున్నారు? తెలుగు, హిందీ సార్. తెలుగు, హిందీ. ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం లేదా? వస్తారు సార్. ఎక్కువ కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్ నుంచి ఎక్కువ వస్తారు సార్. ఇక్కడికి గండికోట పూర్తిగా డెవలప్మెంట్ కావడం అంటే మీరే సార్. మీరు రాకముందు, ఇప్పుడు మీరు ఇక్కడ చేయకముందు గండికోట వారసత్వ ఉత్సవాలు పెట్టినారు సార్. దీని గురించి ఎవరు తెలియదు సార్. అప్పటి నుంచే పెట్టి నేను కూడా అప్పుడు కదా గండికోట ఉత్సవాలు పెట్టింది మొట్టమొదటిసారిగా. దీని గురించి పబ్లిసిటీ చేయడం వల్ల 2010 పెట్టినారు సార్. అక్కడ పెన్నాడు వరకు బై వాక్ చేసినారు సార్. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళి అక్కడ మొత్తం రివర్స్ చేసి దీని గురించి పలానానికి ఇండియాలోనే గ్రాండ్ కెనాల్ ఆఫ్ ఇండియా గండికోట ఉందని చెప్పేసి. ఇక్కడ మెయిన్గా వాటర్ ప్రాబ్లమ్ ఉంది సార్. వాటర్స్, టాయిలెట్స్, డస్ట్బిన్స్, ఇంకో అలాంటి సమస్యలు ఉన్నాయి. అవును సార్. ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఉంది. అవును సార్. చాలా యూనిక్ ప్లేస్ ఇండియాలోనే. ఎంతగాని చెట్లు బాగా పెట్టగలిగితే
అదిరిపోతుంది. ఫుట్ఫాల్ చాలా పెరుగుతుంది సార్. ఫుట్బాల్ పెరుగుతుంది, బాగా చేయొచ్చు. మూవీస్ నుంచి చాలా చేస్తుంటారు సార్. మీరు ఏమేమి వెంచర్ దీంట్లో నువ్వేమేమి చేస్తున్నావు ఇక్కడ? సార్ ఇక్కడ జిప్ లైన్, రాక్ క్లైంబింగ్, ర్యాప్లింగ్, ఇంకా ట్రెక్కింగ్ చేపిస్తున్నాం సార్. ఇప్పుడు అక్కడ జిప్ లైన్ కూడా చేస్తారు. ఎన్ని వెరైటీలు చేస్తారు ఇక్కడ? మొత్తం 5 types ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం సార్. దాంతో పాటుగా స్టూడెంట్స్కి ఇంకా ఎన్సీసీ స్టూడెంట్స్కి కూడా మనం డిజైన్డ్ కోర్సెస్ చేస్తాం సార్. 3 days, 4 days, 5 days కోర్సెస్ చేస్తాం అనమాట. రిక్వైర్మెంట్ని బట్టి ఒకవేళ ఎవరెస్ట్ మౌంటైన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి. సో ఎస్ సార్, అవి ఆర్గనైజ్ చేస్తున్నాం. దాంట్లో ఫిట్గా ఉన్న వాళ్ళని, కేపబుల్గా ఉన్న వాళ్ళని మనం ఇప్పుడు ఎంతమంది వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ? సార్ ఇప్పుడు వరకు మనం అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 1000 members వరకు ట్రైన్ అయ్యారు సార్. అంటే కోర్సెస్లో, అడ్వెంచర్ యాక్టివిటీస్లో. దాంట్లో ట్రైన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఒకటి, ఎంతమంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారంటే ఎక్స్పీరియన్స్? సార్ సీజన్లో అయితే వీకెండ్లో అడ్వెంచర్ యాక్టివిటీస్కి నియర్లీ 200 people వరకు వస్తున్నారు సార్. వీకెండ్స్లో ఓన్లీ వీకెండ్స్లోనే ఎక్కువ ఐటీ పీపుల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి 2 రోజులు ఉంటారా? ఎస్ సార్. కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ కానీ పెరిగాయి అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడం, స్టే పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో బోట్లు కూడా పెట్టచ్చు కదా? ఉంది సార్. ఎన్ని ఉన్నాయి సార్? అక్కడ 4 ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. ఇంకా కూడా అంటే 2 కూడా మంచి రిజర్వాయర్లు కదా. గండికోట ఈ పక్క మా మైలవరం 2 ఉన్నాయి కదా. 2లో కానీ పెట్టగలిగితే చాలా బాగుంది, చాలా ఊపు వస్తుంది కదా సార్. ఇక్కడ మెయిన్గా వచ్చేసి గండికోట లైక్ చేసేది సార్. ఈ 2 కొండల మధ్యన అక్టోబర్, నవంబర్లో సన్సెట్ పాయింట్ బాగుంటుంది, సన్ రైజ్ పాయింట్ బాగుంటుంది సార్. అదేవిధంగా మన పైన గండికోట రిజర్వాయర్ ఉంది సార్. అక్కడ సన్సెట్ సార్. మన వాటర్లో ప్రతిబింబం అనేది లైట్గా మనకు మళ్ళీ రిఫ్లెక్షన్ అవుతుంది సార్. గోల్డ్ టైప్లో బాగా కనపడుతుంది సార్. ఎక్కువ దానికి లైక్ చేస్తారు సార్ ఇక్కడ. వెరీ ఇంట్రెస్టింగ్. నువ్వేం చేస్తున్నావా? ఇక్కడ లోకల్ టెంట్ ఆర్గనైజ్ చేస్తాం సార్. టెంట్లు ఆర్గనైజ్ చేస్తున్నావు? ఈ లైన్స్లలో టెంట్లు వేస్తుంటాం. ఈ లైన్స్లో ఒక టెంట్ ఇక్కడే వేస్తావా? ఇక్కడ ఈ లైన్స్లలో ఒక్కొక్క బాక్స్లో ఒక టెంట్ వేస్తాం. కస్టమర్స్ మటుకు టెంట్ వేసి వాళ్ళ ప్యాకేజ్, ఫుడ్ ప్యాకేజ్ కానీ మొత్తం అన్ని ఇక్కడ మేము అంటే ఇక్కడ వేసిన టెంట్ టెంపరీగా వేస్తావు? టెంపరీగా వేస్తాం సార్. ఈవినింగ్ ఒక రోజు రాత్రి ఉంటారు, నైట్ ఉంటారు సార్. నైట్ హాల్ట్ మాత్రమే? నైట్ హాల్ట్ మాత్రమే. ఇంకా నైట్ హాల్ట్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్యాకేజ్ అన్ని మేము ఇస్తాం. మళ్ళీ బాత్రూమ్లు కావాలంటే? అదే సార్, మీతో బాత్రూమ్, వాటర్ స్పెషలిస్ట్ లేవు సార్ ఇక్కడ. ప్రైవేట్ టాయిలెట్స్ ఉన్నాయి సార్, అక్కడికి తీసుకెళ్తాం సార్. కొంచెం దూరంగా ఉన్నాయి సార్, 300 meters ఇక్కడ మెడికల్ ఆసుపత్రి నుంచి లేదు సార్. ప్రథమ చికిత్స హాస్పిటల్ లేదు. ఇక్కడ ఏదైనా జరిగితే ఇంకా కొద్దిగా వెల్ పుట్ ఇట్. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పాములు ఏదైనా ఇక్కడ ఇప్పుడు అన్నీ చేస్తాం ఇప్పుడు. ఇక్కడ స్టార్ట్ అయింది సార్. అది మధ్యలో ఆగిపోయింది సార్. అది ఆగిపోయింది సార్. అది ఆల్మోస్ట్ 50% వరకు అయిపోయింది సార్. అది ఇప్పుడు అది మళ్ళీ రీస్టార్ట్. ఇప్పుడు ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా సార్, అది జిప్ లైన్ సార్. అది స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఇప్పుడు ఫ్లాగ్ తోటి వెళ్తున్నాడు కదా సార్. అది కంటిన్యూస్గా జరుగుతుంది సార్. వెరీ పాపులర్ స్పోర్ట్స్ సార్ ఇక్కడ. తర్వాత అక్కడ ఈ ఫ్లాగ్ తర్వాత అక్కడ ఒక చిన్న వైట్ తార్ రోడ్ కనిపిస్తుంది సార్. అక్కడ ఒబ్రాకి ఇచ్చిన ల్యాండ్ సార్. అది అక్కడ ఒబ్రాయ్ యా సార్. 38 acres ఇచ్చారు సార్ అక్కడ. అది మనకి ల్యాండ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఎంత ఏముంది ల్యాండ్ అంతా ఉంది సార్. అది ఉంది సార్. ఈ ఫేసింగ్ లో ఎంత ఉంది ల్యాండ్, అది కూడా చేయాలా సార్? మొత్తం ఫేసింగ్ లో దగ్గర 4000 acres ఉంది సార్. ఆ ఫేసింగ్ అక్కడ మైలవరం కూడా సార్. అక్కడ నుంచి ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఆ పక్క గండికోటకి ఏమన్నా పక్క ఏమన్నా ఉందా? మళ్ళీ ఉంది సార్, కానీ అక్కడ టెరైన్ లేదు సార్. అది వెరీ స్లోప్ ఉంది సార్. స్లోప్ ఉంది అంటే దీన్ని మాస్టర్ ప్లాన్ ఒకటి ప్లాన్ చేయాలి. దాన్ని కొంచెం అడ్వెంచర్ స్పోర్ట్స్లో ఎంప్లాయ్మెంట్కి చాలా స్కోప్ ఉంది సార్. ఇండియాలో చాలా గ్రో అవుతుంది. సో దానికి సంబంధించి మీరు ఇనిషియేట్ చేసిన 2 సంవత్సరాల్లోనే మొదలయ్యి అప్పుడే ఆగిపోయింది సార్. సో మీరు అప్పుడు చేసిన ప్రోగ్రామ్ని మళ్ళీ తిరిగి చేస్తే ఇప్పుడు ఇంకా మంది యూత్ అడ్వెంచర్ పైన అదే కాకుండా ఇంకా ఎక్కువ చేస్తాం ఇక్కడ. పారాగ్లైడింగ్ సార్, పవర్ పారాగ్లైడింగ్ సార్. నమస్కారం అండి. మన స్టేట్ ఫెస్టివల్స్ అన్నింటిలో మనం ఇది ప్రమోట్ చేశాం సార్. రీసెంట్గా మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్లో అడ్వాన్స్ యూరోపియన్ స్టాండర్డ్స్ పారాగ్లైడింగ్ సార్. దీనికి మోటరైజ్డ్ అనమాట. ఇట్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ అనమాట. 583 అట్ టైం 2 members వెళ్ళచ్చు సార్. ఇది వచ్చి సేఫ్టీ గేర్, హెల్మెట్స్ అండ్ బ్యాక్ సైడ్. మార్నింగ్ రోజు ట్రైల్ చేశాం సార్, చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ మేజర్ అట్రాక్షన్ పారాగ్లైడింగ్తో మన ఏరో స్పోర్ట్స్ని కానీ ప్రమోట్ చేశాం సార్. లాస్ట్ 10 yearsలో మనం మాక్సిమం స్టేట్ ఫెస్టివల్స్ అన్ని మనము ఇవే కంప్లీట్ చేస్తాం. now he'll start on a permanent basis. Not only as a festival sir. ఇప్పుడు వచ్చేసరి మనకు ఇక్కడ సార్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ ఉంది, కంప్లీట్ స్టార్ట్ చేశారు లాస్ట్ పీరియడ్ లో. సో నౌ దట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఆల్. నమస్కారం.